న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఎవరి జీతం వాళ్ళు పట్టుకొని వస్తున్నారు ఇవ్వడానికి. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి, పశ్చాత్తాపడండి. ఇంతవరకు ఒకవేళ నాయన నీ మీద నీ బిడ్డల మీద లేకపోతే ఇంకేం చేస్తారో మీకు తెలుసు. అవన్నీ పశ్చాత్తాపడండి. ఇప్పుడు పశ్చాత్తాపడితే మీరు రక్షింపబడతారు. మీకు ఒకటే చెప్తున్నాను, క్రైస్తవుని హింసిస్తారో లేదా చంపిస్తారో ఏం ప్రతిదీ లిస్ట్ అయిపోతుంది. దానికి జీతం ఇచ్చేస్తారు ఆయన. పడతారు వాళ్ళు, తప్పులేదు. దేవుడు ఆజ్ఞ కనుక పడతారు, ఏం చేసినా పడతారు. మరి 1 తెస్సలోనికీయులు 5:1 సహోదరులారా, ఆ కాలంలను గూర్చి ఆ సమయాలను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఏ కాలాలు ఆయన వచ్చే కాలంలోనే ఉన్నాం. రెండవ రాకడ, యేసు ప్రభు రెండవ రాకడ, ఈ యుగ సమాప్తి అదే టైంలో.